హాయ్ హలో వెల్కమ్ టు ద జవే టెక్ ఛానల్. నేను మీ రాజేష్ని. నా వీడియో చూడబోయే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనం ఏదైనా టూర్ వెళ్తున్నప్పుడు మనం ఇంట్లో మన కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీకి ఎంతో ఇంత అమౌంట్ ఇచ్చి వెళ్తాం. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు టూర్ వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకు అమౌంట్ ఇచ్చి జాగ్రత్తలు చెప్తూ పంపేస్తాం. చిన్న జీతం తీసుకున్న వ్యక్తి అయినా, పెద్ద జీతం తీసుకున్నటువంటి వ్యక్తి అయినా శాలరీ వచ్చిందంటనే బడ్జెట్ లెక్కలు వేసుకుంటాడు. ఇందులో నుండి బర్త్డేకి ఇంత వెళ్తాయి, ఈ నెలలో స్కూల్ ఫీజు ఉంది, స్కూల్ ఫీజుకి ఇంత వెళ్తాయి, నిత్యావసర ఖర్చులకు ఇంత వెళ్తాయి అని అన్నీ ఒక బడ్జెట్, ఫ్యామిలీ బడ్జెట్ తయారు చేసుకుంటాడు. ఒకవేళ మనం లేకపోతే ఈ బడ్జెట్ అన్నిటికీ ఎవరు డబ్బులు చెల్లిస్తారు? ఇన్ కేస్ మనకి ఏమైనా అయిపోయింది అనుకోండి, మరి ఈ ఖర్చులను ఎవరు పెట్టాలి? ఎల్ఐసి పెడుతుందండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎల్ఐసిలో జీవన్ లక్ష్య అనేటువంటి ఒక స్కీమ్ ఉంది, పాలసీ ఉంది. ఈ పాలసీలో మనం లేకున్నా కూడా ఇప్పుడు చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ పొందేటువంటి అవకాశం ఉంది జీవన్ లక్ష్య. కాబట్టి దీని గురించి పూర్తిగా మీరు వివరాలు తెలుసుకోవాలంటే నియర్లీ ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీసులకు వెళ్ళి మేనేజర్ గారిని కానీ, సీనియర్ ఎల్ఐసి అడ్వైజర్ని కానీ కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఒక ఎల్ఐసి ఏజెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడానికి, పాలసీ తీసుకోవడానికి, దానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి, ధీమా ఇవ్వడానికి అన్ని రకాల ఒక ఎల్ఐసి ఏజెంట్ 100 సార్లు వాళ్ళ చుట్టూ తిరుగుతాడు. కానీ వాళ్ళు ఏదో ఒకటి చెప్తాంటారు, ఈ అప్పు ఉంది, అది ఉంది, ఆ ఖర్చు ఉంది, ఈ ఖర్చు ఉందని ఏదో చెప్తారు. ఒకటి ఆలోచించండి, డబ్బులు ఉన్నా లేకున్నా అప్పు చేసైనా ఇల్లు కడతారు, అప్పు చేసైనా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తారు, అప్పు చేసైనా భూమి కొంటారు. మరి అలాంటప్పుడు మన కుటుంబ సభ్యులంతా మన మీద ఆధారపడినప్పుడు అప్పు చేసైనా కూడా మనం ఒక పాలసీ ఎందుకు తీసుకోమండి? ఎల్ఐసిలో జనరల్ ఇన్సూరెన్స్తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్, రకరకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి. మీరు వీటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోండి. థ్యాంక్ యూ.